తాను చేసిన ఘోరం అందరి ముందు బయటపడి దోషిలా నిలబడ్డాడు అభి. కానీ అతనికి తెలీదు, తాను చేసిన తప్పు తన జీవితాన్ని చీకట్లోకి నెట్టివేస్తుందని. మన్నించు ప్రియా. పార్ట్ 79. చెంపలు బగ్గున మండుతుండగా తనను కొట్టింది ఎవరని ఆశ్చర్యంగా చూశాడు అభి. కళ్ళల్లో నిప్పులు కురిపిస్తుండగా ఆగ్రహంగా కొడుకుని చూస్తుంది రాధ. తల్లిని ఎప్పుడూ అలా చూడని అభికి భయం వేసింది. అందరూ షాక్తో చూస్తున్నారు. అమూల్య కూడా క్షణం పాటు షాక్ అయింది. అత్త బావని అలా కొడుతుందని అస్సలు ఊహించలేదు. అముక్తకైతే ఒక్కొక్కరిని చూస్తుంటే భయం వేస్తుంది. జరుగుతున్నది ఏంటో అస్సలు బొత్తిగా అర్థం కావడం లేదు. అక్క ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటో, నాన్న ఇంకెవరో ఉన్నట్టు అడగడం ఏంటో, ఎప్పుడూ లేనిదే అక్కను కొట్టడం, బావ నేనే తండ్రిని అనడం ఏంటో అసలు ఏమీ అర్థం కావడం లేదు. అందరూ కోపంతో మండిపోతూ కొడుతుంటే భయం వేసి తల్లి చాటును దాక్కుంది. కూతురు భయపడుతుందని గ్రహించిన జానకి భయం లేనట్టు భుజం తడుతూ నీ రూమ్కి వెళ్ళు అంది. వెళ్ళను అన్నట్టు తల అడ్డంగా ఊపింది అముక్త. సరే మాట్లాడకు, మౌనంగా ఉండు. నాన్నగారు అసలే కోపంలో ఉన్నారు. నువ్వేం మాట్లాడినా ఇప్పుడు నీకు పడతాయి మెల్లగా అంది జానకి. అస్సలు మాట్లాడినమ్మా, నాన్నగారిని చూస్తుంటే భయం వేసింది. అముక్త గొంతు భయంతో ఉనికింది. ఎప్పుడూ ప్రేమగా ఉండే తండ్రి ఇప్పుడు ఇలా ఉండడంతో ఆయన ఉగ్రరూపం చూసి భయపడుతుంది. సర్లే భయపడకు, నిన్ను ఏమీ అనరు కానీ కాముగా ఉండు అంది జానకి. తల ఊపింది అముక్త. అమ్మా బాధగా అన్నాడు అభి. ఛీ, నన్ను అలా పిలవకురా. నువ్వు అలా పిలుస్తుంటే నాకు కంపరంగా ఉంది. మొదటిసారిగా నిన్ను కన్నందుకు సిగ్గుపడుతున్నాను. రాధ కంఠం బాధతో వణికింది. అభిమోహం రక్తం చుక్కలేనట్టు తెల్లగా పాలిపోయింది. అమ్మ దెబ్బతిన్నట్టుగా చూశాడు. నా పెంపకం ఎంతో గొప్పది అనుకున్నాను. నా కొడుకు గొప్ప సంస్కారవంతుడు, సమర్థుడు, మంచివాడు. దాన్ని ప్రాణంగా ప్రేమిస్తాడు, దాన్ని అపురూపంగా చూసుకుంటాడు. నా మేనకోడలు నా ఇంటికి వస్తే నాకు కూతురు లేని లోటు తీరుతుందని మురిసిపోయాను కదరా. కానీ నువ్వు దాని జీవితాన్ని ఇలా నాశనం చేస్తావని ఊహించలేదు. నా పెంపకంలో ఎక్కడ లోపం ఉందిరా. ఆపుకోలేని కోపంతో మళ్ళీ చెంప చెల్లు అనిపించింది. అభి తలదించుకున్నాడు సిగ్గుతో. అతను ఎవరికి మొహం చూపించలేకపోతున్నాడు. అలా అని తప్పించుకొని వెళ్ళలేడు. అన్నయ్య నన్ను క్షమించు, వేడిలాంటి వెధవను కన్నందుకు. అన్నగారి చేతులు పట్టుకొని ఏడ్చేసింది రాధ. చంద్రశేఖర్ నమ్మలేనట్టు మేనల్లుడు వైపు చూస్తున్నాడు. చెల్లెలు ఏముంటుందో కూడా అతని చెవికి ఎక్కలేదు. తన నమ్మకం ఏదో కుప్పకూలినట్టు ఆయన వేదన చెందుతున్నాడు. మేనల్లుడు పుట్టినప్పటి నుంచి అపురూపంగా చూసుకున్నాడు. తన భుజాల మీద ఎక్కించుకొని తిప్పాడు. ఒక విధంగా తన కూతుళ్లతో సమానంగా చూశాడు. కాదు, ఒక రవ్వంత ఎక్కువగా చూశాడేమో. ప్రతిదానికి వాడిని వెనకేసుకొచ్చేవాడు. మేనల్లుడే కాదు, తన అల్లుడు కాబోతున్నాడు. తన గుండెల మీద పెంచుకున్న కూతుర్ని తనకంటే అపురూపంగా చూసుకుంటాడని వాడేం చేసినా ఏం మాట్లాడినా వెనకేసుకొచ్చేవాడు. అలాంటిది ఇప్పుడు ఇలా చేశాడంటే ఆయన నమ్మలేకపోతున్నాడు. మనం ప్రేమించిన వాళ్ళే మనల్ని గుండెల్లో పొడిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆయన అంత బాధగా ఉంది ఆయనకి. తన భుజాల మీద ఏదో బరువు ఉన్నట్టు కృంగిపోయాడు. అభి ఇది నిజమా, కలలో ఉన్నట్టు అడిగాడు ఆయన. ఆయన మాటలు తడబడ్డాయి. అభి వంచిన తల ఎత్తలేదు. మేనమామ నమ్మకాన్ని కోల్పోయానని, ఆయన చాలా బాధపడుతున్నాడు అని, ఇది ఆయన తట్టుకోలేకపోతున్నాడని అర్థమైన అభి బాధతో విలవిల్లాడిపోయాడు. తనను ఎంతగానో ప్రేమించి అభిమానించే మామయ్య ముందు దోషిగా నిలబడ్డాడు. ఆ రోజు ఏ దయ్యం తన తలకి ఇలా ప్రవర్తించాడో ఇప్పుడు అందరినీ బాధ పెడుతున్నాడు. అభి కుమిలిపోయాడు. ఓహో, మీ మేనల్లుడు చెప్పినా ఇంకా మీకు నమ్మకం కుదరలేదన్నమాట. అంటే నేనెవరితోనూ తిరిగి అమూల్య మాట్లాడలేనట్టు గొంతులో దుఃఖం అడ్డుపడటంతో ఆగిపోయింది. మీ పెంపకం మీద మీకే నమ్మకం లేదన్నమాట. చాలా థ్యాంక్స్ నాన్నగారు. నాపై మీకున్న ప్రేమ, అభిమానం, నమ్మకం ఏంటో ఈరోజు నాకు తెలిసింది. అమూల్య కళ్ళు వర్షించాయి. బావ ముందు నేను మీకు నథింగ్. బావ మంచివాడు నాన్న. నేనే తిరిగిపోతును. అమూల్య మాట పూర్తి కాకముందే జానకి లాగి పెట్టి కొట్టింది కూతుర్ని. తల్లి కొట్టినందుకు అమూల్య బాధపడలేదు. తండ్రి మాటలు, ప్రవర్తన అమూల్య మనసును చిందరం చేశాయి. అసలు తండ్రి తాను ఇంకొకరితో అలా ఎలా అనుకున్నాడు? ఈ విషయం ఆమె గుండెల్లో మంటలు రేపుతుంది. కూతురు మాటలకు ఉండేలు దెబ్బతిన్న పక్షులా విలవెల్లాడుతూ చూశాడు చంద్రశేఖర్. ఆమె ఇంకోసారి ఇలాంటి మాటలు నీ నోటి నుండి వచ్చాయి అంటే చంపేస్తాను. నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను.
నా కూతురు ఎటువంటి తప్పు చేయదు. నా పెంపకం మీద, నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకం లేని వాళ్ళు వాళ్ళ అపనమ్మకంతో ఊరేగని. అలాంటి వాళ్ళను పట్టించుకోకు. భర్త వైపు ఆగ్రహంగా చూస్తూ కూతుర్ని ఆర్తిగా గుండెలకు హత్తుకుంది జానకి. తల్లి కొట్టినప్పుడు రాలేదు. తన మీద ఉన్న నమ్మకానికి అమూల్య కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. నువ్వైనా నన్ను నమ్మావు వెక్కిళ్ళతో అంది అమూల్య. నా బిడ్డను నేను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను? చూడు, నువ్వు ఇలా ఏడిస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఊరుకో, ఇదిగో ఈ వాటర్ తాగు అంటూ కూతురికి మంచినీళ్ళు తాగించింది. చంద్రశేఖర్ చేష్టలుడికి చూస్తున్నాడు. అమి, నా కొడుకు తరపున నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. రాధ అమూల్య చేతులు పట్టుకుంది. అమూల్య ఆమె చేతులను సున్నితంగా విడిపించుకుంది. నాకు ఎవరి క్షమాపణలో అవసరం లేదత్త. ఈరోజు జరిగింది నేను ఎప్పటికీ మర్చిపోలేనత్త. నా మీద ఎంత ప్రేమ, నమ్మకం, అభిమానం, భరోసా మీ అందరికీ ఉన్నాయో నాకు అర్థమైంది. అమూల్య గొంతు రుద్ధమైంది. అమి, ప్లీజ్ నాన్న, నిన్నెప్పుడు నేను అలా అనుకోను. నువ్వంటే నాకెంత ప్రాణమో తెలీదా? వాడికంటే నువ్వంటేనే నాకు ఎక్కువ ఇష్టం రా. అలాంటి నిన్ను నేను అనుమానిస్తానురా. జరిగిన దానికి మతిపోయి ఏమీ మాట్లాడలేకపోయాను. అంతేగాని నీ మీద నమ్మకం లేక కాదురా. నిన్ను ఎన్నిసార్లు అడిగానురా, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగిందా అని. ఏమీ లేదత్తా, బాగానే ఉన్నామని చెప్పావు కదరా. ఇంత ఘోరం జరిగితే నాకెందుకు చెప్పలేదు? అమూల్యను హత్తుకొని ఏడ్చేసింది రాధ. అమూల్య కూడా ఆమెను చుట్టుకుపోయి, ఎలా చెప్పనత్తా, బావ ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. నా మనసుకు శరీరానికి గాయం చేశాడు. తట్టుకోలేకపోయానత్త, నా వల్ల కావట్లేదు. అలాంటిది మీకు చెప్తే ఇంతకంటే ఎక్కువ బాధపడతారని చెప్పలేకపోయాను ఏడుస్తూ అంది. అందుకని నీలో నువ్వే దాచుకొని కుమిలిపోయావా? ఎన్నిసార్లు అడిగాను, ఎన్ని ఫోన్లు చేశాను, ఇంటికి రావడం లేదు, ఎందుకిలా ఉన్నావని. ఒక్కసారి అన్నా ఈ అత్తకి చెప్పాలనిపించలేదా? అంత పరాయిదాన్ని అయిపోయానా? లేకపోతే వాడిలాగే నేను కూడా మూర్ఖురాలిని, స్వార్థపరురాలిని అనుకున్నావా? వనికే గొంతుతో అంది రాధ. లేదత్తా, లేదు. నిన్నెప్పుడూ అలా అనుకోను. నిన్ను మా అమ్మలాగే అనుకున్నాను. అందుకే నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదత్తా, ఏడుస్తూ అంది అమూల్య. అమూల్య మాటలకు రాధ కళ్ళు వర్షించాయి. నీకున్న అభిమానం వీడికి లేదు. ఎన్నిసార్లు వీడి కూడా అడిగాను, ఏమైందిరా, అమీ రావటం లేదు, మీ ఇద్దరు గొడవ పడ్డారా అని. ఏమీ లేదని నా మీదే కోపం తెచ్చుకున్నాడు. ఏదో చిన్న చిన్న గొడవలు ఎప్పుడూ పడుతుంటారుగా అనుకున్నాను, కానీ ఇంత అఘాయిత్యానికి ఒడికడతాడని అనుకోలేదు. మీ ఇద్దరి మధ్య ఈ చిన్న చిన్న గొడవలు పెరిగి పెద్ద అవుతాయని భయం వేసి అన్నయ్యకి ఫోన్ చేసి పిలిపించాను, మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని. మీ ఇద్దరికి పెళ్లి జరగబోతుందన్న సంతోషంలో ఉన్న మాకు ఇంతటి బాధను అనుభవించాల్సి వస్తుందనుకోలేదు. ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, ఇప్పటికైనా చెప్పండి, బొంగురుపోయిన గొంతుతో అంది రాధ. అమూల్య మౌనం వహించింది. రే అభి, అలా మగవాడిలా ఉంటావేంట్రా? చేసిందంతా చేసావు కదా, చెప్పు. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది? గర్జించాడు ఆనంద్. అప్పటి వరకు ఈ గొడవలో పడి ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. ఒక్కసారిగా ఆయన గర్జనకు ఉలిక్కిపడి అందరూ అతని వైపు చూశారు. ఆయన మొహం ఎర్రగా కందగడ్డలాగా అయింది. కోపం, ఆవేశం అంచుకుంటున్నట్టు దవడ ఎముక బిగిసింది. డాడీ, అది అభి మాటలు తడబడ్డాయి. వెధవ పనులు చేసినప్పుడు భయం అనిపించలేదా? ఇప్పుడు ఎందుకు నీ మాటలు తడబడుతున్నాయి? చెప్పు. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది? ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టావు? చెప్పు. తన ఫ్యాంటుకున్న బెల్ట్ని తీస్తూ ఆగ్రహంగా అన్నాడు ఆనంద్. అమ్మ బాబోయ్, ఆ బెల్ట్తో ఇప్పుడు మామయ్య బావని కొడతాడా? బెదురుతూ తల్లి చాటున నక్కి నక్కి చూసింది ఆ ముక్త. ఇప్పుడు తాను జరిగింది చెప్తే ఆయనను ఆపడం తన వల్ల కాదు అని అర్థమైపోయింది అభికి. ఆయన తాను చేసిన సిగ్గుమాలిన పని ఎలా చెప్తాడు? డాడీ, అది అంటుండగా ఆయన బెల్ట్ చెల్లున అభిని తాకింది. బావగారు, మన అంత ఎత్తు ఎదిగిన వాడిని కొడతారా? ఆగండి. అప్పటికి స్పృహలోకి వచ్చిన చంద్రశేఖర్ అన్నాడు. దున్నపోతులా ఎదిగి వీడు విచక్షణ కోల్పోయాడు, సంస్కారాన్ని మర్చిపోయాడు. అది నేర్పిస్తాను వీడికి అంటూ మరో 2 దెబ్బలు వేశాడు. ఆయన కోపం చూసి భయంతో అడ్డుపడలేకపోయారు ఎవరు. చెప్తాను డాడీ, చెప్తాను. దెబ్బలకు ఓర్చుకోలేకపోయాడు అభి. అమూల్య విభ్రాంతిగా ఆయన వైపు చూస్తుంది. భావన అలా కొట్టేస్తున్నారేంటి?
మామయ్యలో ఇంత కోపాన్ని ఎప్పుడూ చూడలేదు. ఆయన ఎప్పుడూ చిరునవ్వుతో ప్రేమగా ఆప్యాయంగా ఉండడమే తెలుసు. ఈ రూపం అసలు ఎప్పుడూ చూడలేదు. అమూల్య ఆత్మహత్య ప్రయత్నం చేసింది అన్న విషయం చెప్పలేదు. అది తప్ప తమ మధ్య ఫస్ట్ నుంచి జరుగుతున్న గిల్లి కజ్జాలు తాను ఎలా అనుమానించాడు, తనను నెల రోజులు దూరం పెట్టిన విషయం, ఇద్దరికీ గొడవ జరిగిన విషయం, ఆ రోజు జరిగింది మొత్తం టకటకా చెప్పేశాడు అభి చెప్పడం పూర్తి కాగానే ఒక్క నిమిషం అందరూ సైలెంట్ అయిపోయారు. వీడేదో అమ్మి పట్ల అధిక ప్రేమ చూపిస్తున్నాడు, అప్పుడప్పుడు అసూయ పడుతుంటాడు, అది సహజమేగా అనుకున్నారు. కానీ ఇంత అనుమానిస్తాడని, ఇలా దిగజారుతాడని ఊహించలేదు. ఎరా చిన్నప్పటి నుంచి బావా బావా అంటూ నీ వెనక ప్రేమగా తిరిగేది కదరా, నువ్వేం చేసినా ఎలా మాట్లాడినా మౌనంగా ఉండేది కదరా. తన కలలు, కోరికలు, ఆశలు, ఆశయాలు అన్నీ నీ కోసం చంపుకుంది కదరా. అలాంటి తన ప్రేమ నీకు కనిపించలేదా? తను ఎంత మంచిదో, ఎంత సున్నిత మనస్కురాలో నీకు తెలియదా? కల్మషం లేనిది కదా ఆమె. అలాంటి తనను ఎలా అనుమానించగలిగేవరా? అందరితో ఆప్యాయంగా ప్రేమగా ఉంటుంది కదరా. ఒక అబ్బాయితో స్నేహంగా మాట్లాడితే అనుమానించడమేనా? ఇదేనా నీ సంస్కారం? నీకు తనకు పెళ్లి చేస్తామని తనకు పుట్టినప్పటి నుంచి తెలుసు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది కదా, నిన్ను ప్రాణంగా ప్రేమించింది కదరా. అలాంటప్పుడు ఇంకొకరితో ఎలా ఉంటుంది అనుకున్నావురా? ఆ ఊహ నీకు ఎలా వచ్చిందిరా? అసలు తన మొహం చూస్తే ఎవరికైనా అటువంటి మనిషి అనిపిస్తుందిరా? ఆ ఊహ కూడా పాపం అనిపిస్తుందే. ఆమె అంటే నాకు ప్రాణం అంటావు కదరా, ఇదేనా నీ ప్రాణం పెట్టడం అంటే? బతికుండగానే తన ప్రాణం తీసేవు కదరా. నీ చదువు, నీ సంస్కారం, నీ విచక్షణ, మా పెంపకం ఏమైంది? అంత కళ్ళు మూసుకుపోయాయా? అమ్మ ఏంట్రా గొడవ అని అడిగినప్పుడైనా చెప్పావా? నీ ఇష్టానికి ప్రవర్తిస్తావా? అమ్మీని ఇంత బాధ పెడతావా అంటూ కోపంతో, ఆవేశంతో ఇష్టం వచ్చినట్టు బెడ్ తీసుకొని బాధేశాడు ఆనంద్. ఇంకా ఆవేశం తీరగా అభి కాలర్ పట్టుకొని, ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు పోరా అంటూ గుమ్మం వైపు లాక్కు వెళ్ళాడు. బావగారు వాడిని వదలండి, చంద్రశేఖర్ కోపంతో అరిచాడు. ఇప్పుడు వాడిని ఇంట్లోంచి గెంటేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా? వాడు తప్పు చేశాడు, కాదనడం లేదు. అందుకని వాడిని ఇలా గొడ్డును బాదినట్టు బాదుతారా? షట్టు పీలికలై రక్తం కారుతున్న శరీరంతో ఉన్న అభిని చూస్తుంటే ఆయన హృదయం చెలించిపోయింది. అభిని అలా చూస్తుంటే ఆయనదే కాదు, అందరి హృదయాలు ద్రవించిపోయాయి. అభి ఎలా ఓర్చుకున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. అంత కొడుతున్నా కిక్కురు మనలేదు, ఒక్క అరుపు అరవలేదు. తను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నట్టున్నాడు. మీలాగా మౌనంగా చూస్తూ ఉండడం నా వల్ల కాదు బావగారు. వీడు చేసిన పనికి వీడు ఇంకొక క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు పోరా ఆగ్రహంగా అంటూ అభిని విసురుగా డోరు బయటకు నెట్టేశాడు ఆనంద్. ఆ విసురుకు అభి వెళ్ళి గుమ్మం బయట పడ్డాడు. అసలే ఒళ్ళంతా దెబ్బలతో పులిసిపోయింది. ఇప్పుడు ఇలా పడటంతో ఆ దెబ్బల మీద మళ్ళీ దెబ్బలు తగిలి నరకాన్ని చూపిస్తుంది. అయినా చిన్న మూలుగు కానీ బాధ కానీ బయటకు రానివ్వలేదు అభి. మెల్లగా ఎలాగో తన శరీరాన్ని ఆధీనంలోకి తెచ్చుకొని పైకి లేచాడు. అమూల్య వైపు చూశాడు. ఆమె అసలు అతని వైపు చూడటం లేదు. ఆమె విముఖత తన మీద పడ్డ బెల్ట్ దెబ్బల కంటే ఎక్కువగా బాధించింది. ఒకవైపు అమీని చూస్తుంటే బాధగా ఉంది, మరోవైపు అతను చేసిన పనికి కోపంగా ఉంది అందరికీ. పోరా ఇంకా ఇక్కడే నిలబడ్డావే ఆనంద్ గర్జించాడు. అభి తల వంచుకొని అలాగే నిలబడ్డాడు. బావగారు, మీకు కోపం రావడం సహజమే, నేను కాదనడం లేదు. వాడిని వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు? అయినా వాడు వెళ్ళిపోతే నా కూతురు జీవితం ఏమవుతుంది ఆలోచించారా మీరు? కోపంగాను గంభీరంగాను అన్నాడు చంద్రశేఖర్. ఆనంద్ మాట్లాడలేదు. ఎలాగో వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం కదా, అదేదో తొందరగా చేసేస్తే అయిపోతుంది అన్నాడు చంద్రశేఖర్. అప్పటి వరకు అభికి తగిలిన దెబ్బలకు బాధపడుతున్న అమూల్య ఈ మాట వినగానే, నో, నేను ఈ పెళ్లి చేసుకోను, భావన పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు కోపంగా అరిచింది. అందరూ అమూల్య వైపు చూశారు. ఆమె మొహం కోపంతోనూ బాధతోనూ ఎర్రబడి ఉంది. అభి బాధగా అమూల్య వైపు చూస్తున్నాడు. చేసుకోక ఏం చేస్తావు కోపంగా అన్నాడు చంద్రశేఖర్. ఏం చేస్తానేంటి నాన్నగారు, ఇప్పటి వరకు ఏం చేశానో ఇక ముందు కూడా అదే చేస్తాను అంది అమూల్య. ఆమెలో అణిచిపెట్టుకుంటున్న బాధ, కోపం అందరికీ తెలుస్తూనే ఉంది. ఓహో, వ్యంగ్యంగా అంటూ, ఇంతకుముందు అందరిలో నువ్వు మామూలు ఆడపిల్లవి, కానీ ఇప్పుడు పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నావు కదా, మరి ఆ బిడ్డను ఏం చేస్తావు కఠినంగా అన్నాడు చంద్రశేఖర్.
తండ్రి మాటలకు గుండెల్లో సూరం దింపినంత బాధగా విలవిల్లాడిపోయింది. అయినా ఆ బాధను పంటి కింద నొక్కి పెడుతూ, చెప్పాను కదా, నాకు ఈ బిడ్డ వద్దు, ఈ పెళ్ళి వద్దు, తండ్రి కంటే రెట్టింపు ఆగ్రహంగా అందే అమూల్య. మళ్ళీ అదే మాట? ఇంకోసారి అబార్షన్ చేయించుకుంటానని నీ నోట్లో నుంచి మాట వచ్చిందంటే చంపి పాతరేస్తాను. చంద్రశేఖర్ కంఠం వేగంగా ఉరిమింది. అందరూ ఉలిక్కి పడ్డారు. అమూల్య ఏమాత్రం భయపడకుండా, మీరు కొట్టినా తిట్టినా చంపేసినా నాకు మాత్రం ఈ బిడ్డ వద్దు. చీచి, అతని బిడ్డ నా కడుపులో ఉందన్న భావనే నాకు అసహ్యంగా ఉంది. ఒళ్ళు జలదరిస్తుంది. సాధ్యమైన తొందరగా ఈ బిడ్డను వదిలించుకుంటే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఒళ్ళు పై తెలియని ఆవేశంలో అంది అమూల్య. అందరూ నివ్వెరపోయి అమూల్య వైపు చూస్తున్నారు. ఒక్కరికి నోట్లో నుంచి మాట రావడం లేదు. ఆమె మాటలు బట్టి ఎంత కోపంగా, ఎంత బాధగా ఉందో అందరికీ అర్థమైంది. ఈ మాటలు వినగానే అభి కళ్ళలోంచి చివ్వున నీళ్లు దూకాయి. ఆమె నన్ను అంతగా అసహించుకుంటుందా? నా మీద కోపం, అసహ్యం బిడ్డ మీద కూడా కలిగిందా? గుండెను 1000 రంపాలతో కోసినంత బాధగా ఉంది. కన్నీళ్లకు బదులు రక్తం వర్షిస్తున్నట్టుగా ఉంది. దీనంగా అమూల్య వైపు చూశాడు. అసలు ఆమె అతని వైపు చూస్తేగా ఏంటి అసహ్యం వేస్తుందా? పాపం పుణ్యం తెలియని ఆ బిడ్డ మీద నీకు అసహ్యం వేస్తుందా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? వాడు చేసింది తప్పైతే నువ్వు ఇప్పుడు అన్న మాటలు మహా అపరాధం. ఊహించలేదామె నా బిడ్డ ఇంత కఠినంగా మాట్లాడగలదని ఊహించలేదు. కోపంతో, బాధతో చంద్రశేఖర్ మాటలు తడబడ్డాయి. ఓహో, నా మాటలు మాత్రమే మీకు కనిపిస్తున్నాయి, కానీ మీ అల్లుడు చేసిన ఘోరం మాత్రం మీ కంటికి కనిపించడం లేదా? నా బాధ, ఆవేదన మీకు అర్థం కావడం లేదా? ఆవేశంగా అందే అమూల్య. చంద్రశేఖర్ కోపంగా ఏదో అనబోతుంటే అర్థమైందామె. నీ బాధ, ఆవేదన ఒక ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను. వాడు చేసిన తప్పే, నీ మనసును గాయపరిచాడు. అలానే నువ్వు కూడా తప్పు చేస్తానంటే ఎలా? పాపం పుణ్యం తెలియదే నీ కడుపులో ఉన్న బిడ్డకి వాడిని ఎందుకు బలి చేస్తావే? వాడిని క్షమించమని నిన్ను కోరను. ఈ బిడ్డ కోసమైనా నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలి. రాధ బ్రతిలాడింది. నీ కొడుకును పెళ్లి చేసుకోవడం ఈ జన్మలో జరగదత్తా. ఈ బిడ్డను అడ్డం పెట్టుకొని నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారేమో. అదేమీ కుదరదు. అప్పటి అమీని కాదు నేను. ఇలాంటి వాటికి నేను లొంగను. నీ కొడుకు వద్దు, నీ కొడుకు బిడ్డ వద్దు, ఆవేశంగా అరిచింది అమూల్య. అలా అనకు అమ్మి, మా తల్లివి కదా, పెళ్ళికి ఒప్పుకోవే. వాడికి మాత్రమే బిడ్డ కాదే, నీకు కూడా బిడ్డే. ఒక్కసారి ఆలోచించవే. ఈరోజు ఆవేశంలో ఇలా అంటున్నావు, కానీ రేపు నువ్వే ఈ బిడ్డకి ఏదైనా అయితే తట్టుకోలేవు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ కడుపులో ఈ బిడ్డ లేకపోతే బావ అంటే నాకు ఇష్టం లేదత్తా, నేను పెళ్లి చేసుకోనని ఉంటే నేను అసలు నిన్ను బలవంతం చేసేదాన్నే కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలాంటిది కాదు కదా. ఈ బిడ్డను చంపొద్దు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు నీ కడుపులో పడ్డాడు. వాడు ఈ ఇంటి మొదటి వారసుడే. రాధ కన్నీళ్లతో బతిలాడింది. ఆయన అమూల్య మనసు కరగలేదు. నువ్వు ఎంతైనా చెప్పు అత్త, నీ కొడుకుని నేను పెళ్లి చేసుకోను. బావ చేసిన గాయం ఈ జన్మలో మానదు. నన్ను, నా ప్రేమను అనుమానించాడు, అవమానించాడు. ఇది నేను అస్సలు భరించలేను. అసలు నా ఇష్టాలతో, నా అంగీకారంతో పని లేకుండా నా శరీరాన్ని తాకటానికి అతనికి ఎవరు ఇచ్చారు హక్కు? మగాడిని కదా, బలం ఉంది కదా అని నా మీద దౌర్జన్యం చేశాడు. ఆ రోజే నీ కొడుకు మీద ప్రేమ చచ్చిపోయింది. అతని నీడని తాకాలన్నా, అతన్ని చూడాలన్నా నాకు అసహ్యంగా ఉంది. అలాంటిది అతని చేత 3 ముళ్ళు వేయించుకొని అతని బిడ్డను నా కడుపులో మోయనా? నెవ్వర్. అది ఈ జన్మలో జరగదు. ఆవేశంతో అరిచింది అమూల్య. జరగాలి, జరిగి తీరుతుంది. గంభీరంగా వచ్చింది చంద్రశేఖర్ మాట. అసంభవం నాన్నగారు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. మరింత కోపంగా అంది అమూల్య. జానకి ఎటు చెప్పలేక సతమతమైపోతుంది. అబార్షన్ చేయించుకోమని చెప్పలేదు, పెళ్ళి వద్దు అని చెప్పలేదు. కూతురు బాధలో ఉంది. ఇప్పుడు ఏం చెప్పినా తన చెవికి ఎక్కించుకోదు. అలానే తన ఇష్టానికి వదిలేయలేదు. ఏం చేయాలో తెలియక తల పట్టుకుంది జానకి. బగ్గున మండిపోయాడు చంద్రశేఖర్. ఏంటి ఊరుకుంటున్నాం కదా అని తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాలి. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఊరుకోనామే. ఇది ఇప్పుడు నీ ఒక్కదాని సమస్య కాదు, 2 కుటుంబాల సమస్య. 2 కుటుంబాల గౌరవానికి సంబంధించింది. ఆ గౌరవానికి భంగం కలిగితే నాలో రాక్షసుని చూస్తావు అమి, కోపంగా అన్నాడు చంద్రశేఖర్. నాకంటే మీకు మీ పరువు ఎక్కువైపోయిందా? నా మనసు, నా ఆవేదన, బాధ మీకు ఏమీ పట్టవా నాన్నగారు? బాధగా అంది అమూల్య. చంద్రశేఖర్
ఏదో అనబోతుంటే తనకంత ఇష్టం లేనప్పుడు మనం బలవంతం చేసిన ఉపయోగం ఏముంది బావగారు? తనను బాధ పెట్టకండి, వదిలేయండి ఆనంద్ విరక్తిగా అన్నాడు. కొడుకు చేసిన పనితో ఆయనకి తల కొట్టేసినంత పని అయింది. ఏం మాట్లాడుతున్నారు బావగారు? ఈ పెళ్లి చేయకుండా ఏం చేద్దాం చెప్పండి మీరు? అది అబార్షన్ చేయించుకొని మరొకను పెళ్లి చేసుకుంటుందా? అడగండి కోపంగా అన్నాడు చంద్రశేఖర్. అమూల్య మొహం ఎర్రబడింది. చీచి, నేను ఇంకొకరిని ఎలా చేసుకుంటాను? అంత క్యారెక్టర్ లేని దానిలా కనిపిస్తున్నానా మీకు? బగ్గుమంది అమూల్య. ఆ ఊహ భరించలేకపోయింది అమూల్య. ఓహో, వాణ్ణి చేసుకోవు, బిడ్డ వద్దు, ఇంకొకరిని చేసుకో. మరి ఏం చేద్దామని నీ ఉద్దేశం? కోపంగా అన్నాడు చంద్రశేఖర్. ఏం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండకుండా? నాకు ఏ పెళ్ళి వద్దు, బిడ్డ వద్దు, నేను ఇలాగే ఉంటాను మొండిగా అంది అమూల్య. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఊరేగుతాను అంటే చూస్తూ ఉండడానికి నేనేమి చేతకాడి వాడిని కాదు. నాకు నువ్వు ఒక్కదానివే కాదు, నీ వెనక నీ చెల్లెలు ఉంది. నువ్వు ఇలాగే ఉంటే రేపు దానికి పెళ్ళి అవుతుందా? తాతల కాలం నుంచి కాపాడుకుంటూ వస్తున్న కుటుంబ గౌరవం, పరువు, ప్రతిష్ట నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోను. నువ్వు ఈ పెళ్లి చేసుకుని తీరాల్సిందే గంభీరంగా అన్నాడు. నా పెళ్లికి, చెల్లి పెళ్లికి ఎందుకు లింకు పడతారు? నా జీవితం నాది, జీవితం దానిది. నేను పెళ్లి చేసుకోకపోతే దాన్ని ఎవడు పెళ్లి చేసుకోవడానికి రాడా? ఏ కాలంలో ఉన్నారు నాన్నగారు మీరు? ఇప్పుడున్నది నాగరికత సంతరించుకున్న ప్రపంచం. ఇప్పుడు ఇలాంటివి ఎవరూ పట్టించుకోవడం లేదు. మన గురించి పట్టించుకోవడానికి పక్క వాళ్ళకి పని పాట లేదా? కోపం ముంచుకొస్తుండగా అంది అమూల్య. కూతురు వైపు విస్తుబోసు చూశాడు. అసలు ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడిన కూతురు ఈ విధంగా మాట్లాడడం ఆయన అస్సలు ఊహించలేకపోతున్నాడు. కాలం ఏదైనా సంప్రదాయాలు మారవామి, మనుషుల ఆలోచనలు మారవు. నాగరికత అనుకుంటున్నావేమో, అది బట్టల్లో, జీవిత విధానంలో అంతే. సాంప్రదాయాలు ఆచారాల్లోనే కాదు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలు ఎప్పటికీ మారవు. అలా అనుకుంటే ఇప్పటికీ అందరికీ ఎందుకు పెళ్ళిళ్ళ మీద అంత నమ్మకం? గొడవలు పడ్డ అందరూ కలిసి బతుకుతున్నారు. పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు ఎక్కువ మంది చేసుకున్నారు కదా, ప్రతి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు కదా. అంతెందుకు, మీ బాబాయ్ ఇంత చదువుకొని దేశ విదేశాలు తిరిగాడు, బిజినెస్ చేస్తున్నాడు కదా. మరి నువ్వు ఒక మగాడితో మాట్లాడావని అనుమానంతో నువ్వు తనకి ఎక్కడ తగ్గవో అని ఎంత పని చేశాడు కదా. మరి నాగరికత నేర్చుకున్న వాడైతే బాయ్ ఫ్రెండ్తో తిరిగిందిలే అని నిన్ను అర్థం చేసుకుని వదిలేయచ్చు కదా. ఎందుకు అలా చెయ్యలేదు? నువ్వు తన సొంతం అనుకున్నాడు కాబట్టే కదా. తనదే అనుకున్న మనిషిని ఎవడైనా కన్నెత్తి చూస్తే ఇప్పటికీ ఏ మగవాడు ఓర్చుకోలేడు. ఆ ఆలోచనలు, అభిప్రాయాలు ఎప్పటికీ మారవామి. ఇలా చెప్పి నాన్నెవరు మూయించాలని అనుకుంటున్నారా నాన్నగారు? మీరు ఎన్ని చెప్పండి, ఏమైనా చెయ్యండి, నేను భావన మాత్రం చేసుకునేది లేదు, ఖచ్చితమైన స్వరంతో అంది. మొండిగా వాదిస్తున్న కూతురును చూస్తుంటే ఆయనకి చిర్రెత్తుకొచ్చింది. అసలే జరిగిన సంఘటనకి మతిరిపోయి ఉడికిపోతున్న ఆయనకి కూతురు వైఖరి మరింత మంట కలగజేసింది. కొనసాగుతుంది. అమూల్య మనసు మార్చుకుంటుందా? వాళ్ళ పెళ్ళి జరుగుతుందా? ఏం జరగబోతుంది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. కొంచెం వాయిస్ బాగాలేదు, తడబడి లోగా వచ్చినట్టుంది, క్షమించండి. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఇంకొద్ది దూరంలోనే ఉంది మన ఛానల్ మానిటైజేషన్ కోసం. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి. ఎంత చిన్న కామెంట్ అయినా పెట్టండి. దానివల్ల యూట్యూబ్ మన ఛానల్ని మరింత మందికి రికమెండేషన్ చేస్తుంది. మన ఛానల్ గ్రోత్లో మీ వంతుగా సహాయపడండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.